చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కానీ నిర్మలా సీతారామన్ గారు దీని ప్లాన్ లై కంటిన్యూస్గా పనిచేస్తుంటది. మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఫైనాన్స్ మినిస్టర్. నో పాలిటిక్స్ ఆమెకు. ఓన్లీ ఇది కూడా పెద్ద రిస్క్ తీసుకుంది. దీంట్లో ప్రజలందరూ కూడా బిజినెస్ మెన్ అందరు కూడా తెలవాలి. 22 తర్వాత అమలవుతుంది. అయితే ఇవేషన్ తక్కువవుతుందని, ఇవేషన్ తక్కువైంది కానీ ఇప్పుడు కూడా ఉన్నది. ఇవేషన్ చాలా తక్కువవుతుందని మేము అనుకుంటున్నాము. ఇవి వస్తువులే కాదు, మనం ఇండ్లు కొనబోతే దాని మీద కూడా తక్కువ. ఎందుకంటే సిమెంట్ను తక్కువ చేసిండ్రు. సిమెంట్ స్టీల్ మీద ఇంకా ఇది ఉన్నది. సిమెంట్ తక్కువ చేసిండ్రు, స్టీల్ మీద చేయలేదు. అయితే సిమెంట్ మీద తక్కువ చేసిండ్రు. ఇల్లు కొన్నప్పుడు బట్టలు తొడుక్కునే బట్టల మీద అంటే తక్కువ చేయలేదు. కానీ అప్పుడు ఎట్లుండే ఇంతకుముందు రేషన్ 1000 రూపాయల కన్నా తక్కువ ఉన్న షర్ట్ ఇవాళ రేపు అందరు కూడా రెడీమేడ్ షర్ట్, ఊర్లకు పోయినా రెడీమేడ్ షర్ట్లు వేసుకుంటున్నారు. బట్టలు ఇవన్నీ 1000 రూపాయల కంటే తక్కువ ఉన్నది 5%, 1000 రూపాయల కంటే ఎక్కువ ఉన్నది 18%. మంచిదే, ఎందుకంటే ధనవంతులు వాళ్ళకు అవసరం లేదు ఇది. అయితే ఇప్పుడు దాన్ని స్లాబ్ పెంచిండ్రు 2500. ఇటువంటి చిన్న చిన్నవి ఎన్నో చేసిండు. నిజంగానే సంక్షేమం అంటే ఇది సంక్షేమం. ఏదో వీళ్ళకి ఈ బంధు, వాళ్ళకి ఆ బంధు, ఆ పార్టీ ఉన్నోళ్ళకి ఇచ్చుడు అవి కాదు. ఇది మొత్తం భారతదేశానికి. అందుకే మళ్ళోసారి మీ అందరి కోఆపరేషన్ కావాలి. ఇది ప్రజలకు తీసుకుపోతేందుకు, ఇది ప్రజలకు తెలవాలి. 22 నుంచి ఇది మొదలవుతుంది. ఇది ఇంకోటి మేమందరం కూడా మేమందరం బీజేపీ పార్టీ అందరి తరఫున, ప్రజలందరి తరఫున మా కృతజ్ఞత ధన్యవాదాలు మోడీజీ గారికి తెలియజేస్తున్నాం. మా దగ్గర అదే పెద్ద లిస్ట్ ఉన్నది, లక్షలాది ఐటమ్స్ ఉన్నాయి. ఇది కూడా పార్షల్ లిస్టే, ఎందుకంటే ఇది కూడా పార్షల్ లిస్టే మా దగ్గర ఉన్నది. అండ్ ఇప్పుడు జయశ్రీ గారు కొన్ని డీటెయిల్స్ చెప్తారు. అందరికీ నమస్తే అండి. జస్ట్ టు హ్యావ్ అన్ ఐడియా, మనం ఒక 5-6 మేము రాయడం, అంత పెద్ద లిస్టులో నుండి కొన్ని రాయడం జరిగింది. అవి నేను చదువుతాను. వ్యవసాయ యంత్రాలు, కోత, విత్తనాల పరికరాలు ఇవన్నిటి మీద 12% నుండి 5%కు రిడక్షన్ అయింది. తర్వాత రైతుల ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరిగేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో ముఖ్యంగా ట్రాక్టర్ టైర్లు, బయోపెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నిటి మీదకి వెళ్ళి 18% నుండి 5%, అంటే డైరెక్ట్గా 13% డిడక్షన్.